అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. 116 ఏళ్ల వయసు అంటే చాలా మంది ఎలా ఉంటారు? కృష్ణారామ అంటూ ఇంట్లోనే దేవుణ్ణి తలుచుకుంటూ ప్రశాంతంగా గడపాలని అనుకుంటారు. కానీ ఈ భామ మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించింది. ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి అనే ఒకే ఒక్క సంకల్పంతో తిరుపతికి చేరుకుంది. అంతేకాదు, వాహనంలో కాదు, కాలినడకనే తిరుమల మెట్ల మార్గాన్ని ఎంచుకుంది. యువకులకే సవాల్గా అనిపించే ఆ అలిపిరి మెట్ల మార్గంలో ఆమె ఒక్కో మెట్టును ధైర్యంగా అధిరోహిస్తూ ముందుకు సాగిందే. వయసు శరీరానికి మాత్రమే పరిమితమని, మనసుకు కాదని తన సంకల్పంతో చాటి చెప్పింది. ప్రతి అడుగులోనూ ఆమె భక్తి, ప్రతి మెట్టులోనూ ఆమె మనోబలం స్పష్టంగా కనిపించింది. ఆమె తమిళనాడుకు చెందిన భక్తురాలని సమాచారం. కుటుంబ సభ్యుల సహాయంతో నెమ్మదిగా మెట్లు ఎక్కుతున్నప్పటికీ ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసిన భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు కాలినడకన వెళ్లడం అనేది ఎంతో మంది భక్తులు మొక్కుగా భావిస్తారు. అలిపిరి మార్గంలో సుమారుగా 3550 మెట్లు, దాదాపు 9 కిలోమీటర్ల నడక ఉంటుంది. ఈ ప్రయాణం పూర్తి చేయడానికి సాధారణంగా 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇలాంటి కఠినమైన మార్గాన్ని కూడా 116 ఏళ్ల వృద్ధురాలు అధిగమించేందుకు ప్రయత్నించడం ఇక్కడ విశేషంగా మారింది. వీడియోలో ప్రతి మెట్టును ఎంతో ఓర్పుతో ఎక్కుతూ కనిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు పక్కనే ఉండి ధైర్యం చెబుతూ, అవసరమైన చోట సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మార్గ మధ్యంలో ఇతర భక్తులు కూడా ఆమెను అభినందిస్తూ గోవిందా గోవిందా అంటూ ప్రోత్సహించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు, భక్తికి వయసు అడ్డంకి కాదు, మనోబలం ఉంటే అసాధ్యం అనేదే ఉండదు. నేటి యువతకు ఈ భామ స్ఫూర్తి, ఆమె ఆరోగ్యం, సంకల్పం నిజంగా అభినందనీయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.